మీరెప్పుడైనా బేరం ఆడారా? బేరం ఆడటం అనేది ఒక కళ. అది అందరి వల్ల సాధ్యమయ్యే పని అయితే కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? బేరం ఆడటం నేను కొన్ని లెవెల్స్లో నేర్చుకున్నానమాట. అయితే బేరం ఇలా కూడా ఆడొచ్చు అని నన్ను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ అయితే ఒకటి ఉంది. మా అక్క తన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏజ్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనడానికి అన్నతో వెళ్ళింది. అయితే ఒక అరగంట సేపు షాపింగ్ చేసి 2 ఫ్రెండ్షిప్ బ్యాండ్లు సెలెక్ట్ చేసుకుంది. షాప్ వాడిని ఎంత అని అడిగితే ఒక బ్యాండ్ 2 రూపాయలని చెప్పాడంట. అయితే రూపాయికి రాదా అని అడిగింది. ఇంత చిన్నపిల్ల క్యూట్గా అడిగింది కదా అని సరే రూపాయికి తీసుకోమన్నాడు షాప్ వాడు. అప్పుడు మా అక్క రూపాయికి 2 బ్యాండ్లు ఇవ్వమని అడిగిందంట. ఆ దెబ్బకు అందరూ షాక్. ఆఖరికి ఎలా ఒప్పించిందో ఏంటో తెలియదు కానీ రూపాయికి 2 బ్యాండ్లు కొనుక్కొని వచ్చింది. నా లైఫ్లో బేరం ఆడడానికి ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ అంటే ఇదే. ఈ స్టోరీ వినకముందు షాప్కి వెళ్ళి ఏదైనా కొనేటప్పుడు ఇదెంత అని వాడిని అడిగి రేటుకి నా దగ్గర డబ్బులుంటే కొనేస్తాను, లేదంటే నా దగ్గర డబ్బులు లేవని వదిలేస్తాను. కానీ ఆ తర్వాత నుంచి షాప్కి వెళ్ళిన ప్రతిసారి వాడు ఎంత రేట్ చెప్తే కనీసం 20% అయినా తగ్గించి అడగడానికి ట్రై చేసేదాన్ని. అలా అడిగిన వెంటనే వాడు ఒప్పేసుకుంటే అయ్యో ఇంకా తక్కువకు అడగాల్సిందే అనుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను షాపింగ్ చేసినప్పుడల్లా నేను అడిగిన రేటుకి వాడు ఒప్పేసుకుంటాడు. వాడు ఒప్పుకున్న వెంటనే అబ్బా ఇంకా కొంచెం తక్కువకు అడగాల్సింది అనుకుంటాను. ఎంతైనా బేరం ఆడాలంటే టాలెంట్ ఉండాలబ్బా. మీరేమంటారు? మీ బేరాల ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.